నమస్తే, నేను మీ సతీష్. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయేటువంటి సమయం దగ్గర పడిందా అంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ తాజా పరిణామాలు అని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, ఏదైతే ఈ రోజున తెలంగాణ హైకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఆ పరిణామం ఆధారంగానే ఈ విధమైనటువంటి ఒక చర్చ అయితే గనక రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఆ చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని కూడా ఒక్కసారి పరిశీలిస్తే, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసుల విచారణను చేపట్టాలి అంటూ ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. దాన్ని ఈ రోజున తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించినటువంటి క్రమంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఏదైతే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన విచారణ జరిపి ఆ విచారణని పూర్తి చేయాలి అంటూ ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో, ఆ మార్గదర్శకాల ఆధారంగా వాటి అనుగుణంగానే ఈ రోజున మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు ఏదైతే ఒక పిల్ని దాఖలు చేశారో, ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారో, ఆ పిల్ని ఈ రోజున గౌరవ తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపడుతున్నట్లుగా ఒక రిజిస్టర్ చేయవలసిందిగా రిజిస్ట్రీకి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అక్రమాస్తుల కేసులన్నీ కూడా ఆయనపైనే నమోదై ఉన్నాయి కాబట్టి, ఛార్జ్షీట్లు కూడా ఆయనపైనే నమోదై ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటుగా సిబిఐ, ఎందుకంటే ఈ కేసులన్నింటినీ కూడా నమోదు చేసింది కానీ, విచారణ జరిపింది కానీ, ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది కానీ ఇవన్నీ కూడా సిబిఐ కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా రెస్పాండెంట్స్గా పేర్కొంటూ ఆ రెస్పాండెంట్స్కి నోటీసులు జారీ చేయాలి అంటూ కూడా ఈ రోజున తెలంగాణ హైకోర్టు అయితే గనక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పిటిషనర్ ఎవరైతే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు, ఎందుకంటే ఈ పిల్ని దాఖలు చేసింది ఆయనే కాబట్టి ఆయన తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఈ రోజున కొన్ని వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అందులోనూ ఆయన పైన అంటే ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు అంటూ ఏదైతే ఈయన పిల్ దాఖలు చేశారో, ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన గతంలో కూడా ఈ అభియోగాలన్నీ ఎప్పుడు ఏ విధంగా మోపబడ్డాయి అంటే, తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదైతే ఈ అక్రమాస్తులు సంపాదించారు, ప్రజాధనాన్ని లూటీ చేశారు అనేటువంటి ఈ కేసులు ఉన్నాయి కాబట్టి వీటిపైన విచారణ త్వరగా చేపట్టాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసని ఈ క్రమంలోనే ఎన్నికల కంటే ముందే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణని పూర్తి చేయాల్సిందిగా కూడా అభ్యర్థించారు. అదే అంశంలో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 ఏళ్లుగా కూడా తాను అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే 3000 పైచులకు సార్లు ఆయన వాయిదాలు తీసుకున్నటువంటి అంశం కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే మాకెక్కడా సంబంధం లేదు, ఈ కేసుల్లో మమ్మల్ని అనవసరంగా ఇరికించారు, నాకు ఈ కేసుతో సంబంధం లేదు కాబట్టి నన్ను ఈ కేసులో నుంచి పక్కకు తప్పించాలి అంటూ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా దాఖలు చేశారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఇప్పటి వరకు 20 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా ఏదైతే ఈ రోజున సిబిఐ కోర్టులో ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి సిబిఐ అధికారులు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినటువంటి క్రమంలో ఆ డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణను సిబిఐ కోర్టు జనవరి 5వ తారీఖుకి వాయిదా వేసింది. ఇదే అంశాన్ని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా న్యాయస్థానానికి, న్యాయమూర్తికి తెలియజేశారు. ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లు ఒక 20 ఉన్నాయి, అలాగే ఈ కేసులకు సంబంధించి 3 స్టేలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికలకి ముందే పూర్తిగా విచారణ చేపట్టాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసులు త్వరితగతిన విచారణ జరిగితేనే, వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వస్తేనే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ రాజకీయం పేరుతోటి జరిగేటువంటి క్రీడ కావచ్చు, లేదంటే ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఈ రోజున గౌరవ న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అటు సిబిఐ కోర్టులో కూడా దీనికి సంబంధించి ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక మెన్షన్ చేసినటువంటి క్రమంలోనే డిశ్చార్జ్ పిటిషన్లపైన విచారణ జనవరి 5వ తారీఖుకి వాయిదా పడింది. మరి ఈ అంశాలన్నీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత
ఏదైతే ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి క్రమంలో విచారణని కాస్త వేగవంతం చేసేలా చూడాలి అంటూ కూడా పిటిషనర్ తరఫున న్యాయవాదులు తెలంగాణ హైకోర్టుని అభ్యర్థించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే తెలంగాణ హైకోర్టు కూడా పిటిషనర్ తరఫున అంటే పిల్ దాఖలు చేసినటువంటి హరిరామ జోగయ్య గారి న్యాయవాదుల తరఫున వాదనల పట్ల సుముఖత చూపుతూ ఈ కేసునైతే గనక ఈ కేసులో తదుపరి విచారణ అయితే గనక 3 నెలలకి వాయిదా వేశారు. కానీ మొదటి నుంచి కూడా చూస్తే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడా కూడా ఏ రోజున ఆయన విచారణకు హాజరైనటువంటి పరిస్థితి 4.5 ఏళ్లుగా లేదు. 10 ఏళ్లుగా కూడా అక్రమాస్తుల కేసుల్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. ముఖ్యంగా అక్రమాస్తులు అన్నీ కూడా సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, క్విట్ ప్రోకో చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ రోజున తన అక్రమాస్తుల్ని పెంచుకుంటా ఉన్నారు, తన ఖజానాన్ని నింపుకుంటా వెళ్ళారు అన్నటువంటి అభియోగాల మీదే కదా సిబిఐ కూడా ఆ రోజున కేసులు ఫైల్ చేసింది. అందులో విచారణ జరిపిన తర్వాతనే కదా ఏదైతే 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని గుర్తించి వాటిని సిబిఐ, ఈడీ ఈ రెండూ కూడా అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడే కదా ఏదైతే ట్రంక్ పెట్లతోటి ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి పేజీలు మహాగ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు రాసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఛార్జ్ షీట్లు లేదంటే కనుక ఏవైతే పూర్తిగా ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ట్రంక్ పెట్టెలతోటి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరి ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి బెయిల్ పైనే ఉంటా ఉన్నారు. ఇక ఆ బెయిల్ పైన ఉంటూ కూడా విచారణకు వెళ్లాల్సినటువంటి సమయంలో కేవలం 2019 ఎన్నికలకు ముందు మాత్రమే ఎన్నికల స్టంట్గా పాదయాత్ర అంటూ ఓ డ్రామా యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో కేవలం సోమవారం నుంచి గురువారం వరకు షిఫ్ట్లు వారీగా ఓ పాదయాత్ర చేసేవాళ్ళు. గురువారం సాయంత్రం అయితే చాలు హైదరాబాద్కి జంపు, ఎందుకంటే శుక్రవారం కోర్టులో హాజరవ్వాలి. మళ్ళీ శుక్రవారం కోర్టులో హాజరయ్యాకపోని శుక్రవారం సాయంకాలానికో శనివారం పొద్దునకో వచ్చి పాదయాత్ర చేసేవాళ్ళ అంటే కాదు. శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి, శని ఆదివారాలు వీక్ ఆఫ్లు తీసుకోవాలి ఆ పాదయాత్రకి. ఆ వీక్ ఆఫ్లు తీసుకుంటూ మళ్ళీ సోమవారం రోజున వచ్చి ఆ డ్రామా యాత్ర చేపట్టేవాళ్ళు. ఈ పరిణామాలన్నీ కూడా చూసాం. అయితే అప్పుడు కూడా ఈ కేసుని కేవలం తనకి అనుకూలంగా వాడుకొని 2019లో మాత్రం ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఈ అధికారాన్ని అయితే చేజిక్కించుకున్నారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ కేసులకు సంబంధించి పిటిషన్ను ఒక పిల్ ఏదైతే దాఖలైందో మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య గారు ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసులపైన వేసినటువంటి పిల్ని ఈ రోజున తెలంగాణ హైకోర్టు సుమోటోగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సుమోటోగా ఈ పిల్ని విచారణకు స్వీకరించినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ విచారణ వేగవంతం అయ్యేటువంటి ఈ అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే ఎన్నికలకు ముందు కానీ లేదంటే ఈ కేసు నెక్స్ట్ విచారణకు వచ్చినటువంటి క్రమంలో కానీ ఖచ్చితంగా దీనిపైన అయితే గనక జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున న్యాయవర్గాల నుంచి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఏమార్చేటువంటి ప్రయత్నాలు లేదంటే కనుక కుట్రపూరితంగా తప్పించుకునేటువంటి మార్గాల్ని వెతుక్కుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. 4.5 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం కదా, తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి తాను విచారణకంటూ కోర్టులకు వస్తే కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, సెక్యూరిటీ పరంగా ఏవో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఏవేవో కుంటి సాకులు చెప్తా వచ్చారు. కుంటి సాకులు చెప్తున్నారు తప్పితే నేను అవినీతికి పాల్పడలేదు అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆయన పార్టీలో నాయకులు కానీ ఏ ఒక్కళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదు అని చెప్పారా? లేదు. కోర్టులకు కూడా ఆయన ఏమి వాయిదాలు కోరుతూ ఏం పిటిషన్లు వేస్తారైనా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అక్కడికి వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. మరి అరే ఎంతెంతమంది నాయకులు దేశంలో అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియా ఆయన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, ఆయన్ని కూడా న్యాయస్థానాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఎంతమంది నాయకులు, ఎంతమంది ముఖ్యమంత్రులు లేదంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళారు. న్యాయస్థానం ముందు ఎవరైనా కూడా ఒకటే కదా, వాళ్ళపైన అభియోగాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి సిబిఐ ఒకవైపు వాదనలు వినిపిస్తూ ఉంది.
ఈ క్రమంలో న్యాయస్థానాలకు హాజరవ్వమంటే కుంటి సాకులు చెప్తా తప్పించుకుని తిరుగుతున్నారు తప్పితే నేను అవినీతికి పాల్పడలేదు, నేను ఏ రోజు అక్రమాస్తులు సంపాదించలేదు, అవన్నీ సక్రమమైనటువంటి ఆస్తులు అని చెప్పి నిరూపించుకునేటువంటి ఒక్క ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలకి అవే అనుమానాలు చాలా బలపడతా ఉన్నాయి. ఈయన ఆ మాట చెప్పకుండా కోట్లకు కుంటి సాకులు చెప్పడము అంటే ఖచ్చితంగా అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని. అందుకే ఈ రోజున కోర్టులలో విచారణకు హాజరవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఏదైతే తెలంగాణ హైకోర్టులో ఈ రోజున ఈ పిటిషన్ని సుమోటోగా, అంటే ఈ పిల్ని ఏదైతే సుమోటోగా తెలంగాణ హైకోర్టు స్వీకరించి విచారణ చేపట్టడం ప్రారంభించిందో దీంట్లో మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతా ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఈ అక్రమాస్తుల కేసుల్లో పూర్తి వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి మొదటిగా కోర్టు బాట, అటు నుంచి జైలు బాట పట్టేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.